శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః శంకరాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 607వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము, శాంతి సప్తకములోని ద్వితీయ పర్వము అయినటువంటి ఆనుశాసన పర్వములో పంచమము, ఆఖరి విశ్వాసము. పేజీ నంబరు పేజీ నంబరు ఓహో, చూడు చూడు. ఎవరికి ఫోన్ చేయాలి? నేను చేస్తాను. నేను చేస్తాను. సరే, పేజీ నంబర్ తర్వాత దేవుడి వరకు 343వ పద్యం నంబర్. సరే, పేజీ నంబర్ ఎలాగో తర్వాత కాబట్టి 343 పద్యం. ఎక్కడ ఉన్నాం మనం? ఆయన భీష్ముడు అనేకమైన పేజీ నంబర్ కోసం చేసామా, దొరికినాయి. అక్కడ ఎక్కడ వరకు వచ్చాం నిన్న మనం? ఆ ఉత్పత్యుడు, అది ఎందుకు రాశారో తెలియదు కానీ ఉచ్చత్యుడు అని రాశారు. కానీ నాకు తెలిసి ఆయన పేరు ఉత్తత్యుడు. ఉత్తత్యుడు మరి ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నామంటే ఎక్కడైనా సరే అది ఉచ్చత్యుడే అని ఉంది ఇక్కడ. కానీ నాకు తెలిసి ఆయన పేరు ఉత్తత్యుడు. నిన్న మనం ఎక్కడున్నామంటే ఈ ఉత్తత్యుడు భార్య సోముడి కూతురు. ఆ సోముడు ఆవిడ చాలా అందగత్త. ఆవిడని వరుణుడు ఎత్తుకుపోయి తన లోకంలో దాచుకునేటప్పటికి ఈ విషయం నెమ్మదిగా నారదుడు చెప్పాడు, ఆయన నీ భార్యని వరుణుడు ఎత్తుకుపోయాడు. అప్పుడు ఈ ఉత్తత్యుడు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇత పూర్వం నేను చదివిన దాని ప్రకారం ఆయన పేరు ఉత్తత్యుడు, కానీ ఈ పుస్తకంలో మాత్రం ఉచ్చత్యుడు అని ఉంది, చకారం. ఇందులో ఏది కరెక్ట్ అంటే నేను ఉత్తత్యుడే కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. నేను ఇక పూర్వం కూడా మధ్యాహ్నం కొన్ని 3 రూపాయలు తిరుపతి చేయడం జరిగింది, కానీ నాకు ఎక్కడ దొరకలేదు. కాబట్టి ప్రస్తుతం ఉత్తత్యుడు అని అనుకున్నాం. అది నిజంగా ఉచ్చత్యుడు అయితే నేను ఎప్పుడైనా కరెక్షన్ చేసుకుంటాను, లేదా ఉచ్చత్యుడు అయితే ఉచ్చత్యుడు. ఈయనప్పుడు నారదుడితో కౌరు పెట్టాడు. ఎవరికి? వరుణుడికి. ఏమని చెప్పాడంటే, తాన దిక్పతి, తనకిట్లు తగుని వరుని భార్య. ఆయన దిక్పతి అంటే దిక్కులకు అధిపతి. ఒక దిక్కు పశ్చిమ దిక్కుకు అధిపతి. అటువంటి వాడు ఇంకోటి భార్యని తీసుకుని వెళ్ళిపోవటం న్యాయమేనా? నీవేగి పలుకుమిట్లని నారదుడు చెప్పిన విడువడయ్య కామాంతుడై సతినబ్ది విపుడు. వరుణుడు ఈయన సముద్రములకు అధిపతి. సముద్రములకి నీటికి అధిపతి. నీటికి అధిపతి అయినటువంటి ఈయన వెళ్ళి నారదుడు చెప్పాడు ఇదే మాటలు. అని వదిలేరు.
ఎందుకని? కవులకి పక్షపాతం ఉండదండి. ఆయన వరుణుడా, ఇంద్రుడా, ఎవడు ఉండదు. అకామాంతుడు అనేసారు. రెండంతటి వాడిని పట్టుకుని దిక్పతిని పట్టుకుని అవునా తీసేది అని చెప్పారు. ఇది రాసేటంలో అలా ఉంది. తర్వాత ఇంకొక చిన్న విషయం అంటే, మనం 343 స్టార్ట్ చేసాం, ఇంచుమించు 360 వరకు చెప్పి వాళ్ళు ఆపేద్దాం, టైంతో కాకుండా. ఎందుకంటే మరి రేపటి కార్యక్రమాలు చూసుకోవాలి కదా. అలాగే శని ఆదివారాలు ఉండకపోవచ్చు, సోమవారం ఉంటుంది ఉండేది నేను మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. విడువకున్న నమ్ముని ముచ్చతునికలకు మగిడి వచ్చి ఇప్పుడు నారదుడు మళ్ళీ ఉచ్చధ్యుడి దగ్గరికి వచ్చి తిరిగి వచ్చి నారదుడు ఇలా చెప్తున్నాడు. ఎవరితో? అమ్మునితో. ఎవరితో? ఉచ్చధ్యుడు. ఏమని చెప్తాడు? శీసపద్యం. ఇంతితా విడువని అంతియ కాదు, ఇంతితా విడువని అంతియ కాదు, నన్ను బెడతల పెట్టి త్రోపించి వరుణుడని చెప్పుటయు అతడు. ఆయన నువ్వు చెప్పినట్టే నేను ఆయనకి చెప్పానయ్యా, నువ్వు దిక్పతి అయి ఉండి ఇంకోళ్ళ భార్యని అలా తీసుకురావడం మంచిదేనా అని నువ్వు చెప్పాలో అదే చెప్పా. అరే బా నేను విడవను బా అని అంటమే కాదయ్యా, నన్ను వెడతల పెట్టి అంటే తల పట్టుకొని అంటమే గెంటించేశాడు, తల మీద గెంటించాడు అన్నమాట. నన్ను గెంటించాడయ్యా అని చెప్పాడు. ఎవరు? ఉత్పత్తి అనేటప్పటికీ ఆయన కోపం వచ్చింది. ఎవరికి? ఉత్పత్తి కోపం వచ్చి అతడు సర్వజలంబు ద్రావిన ఎరా నీకు ఇంత ఇదిగా ఉందా అని ఆయన మొత్తం ప్రపంచంలో ఉన్న నీరు, అందులో ముఖ్యంగా సముద్రం అన్నాడు. నీరు లేదు, ప్రపంచంలో నీరు లేదు, మొత్తం తాగి అవతల పారేస్తే వరుణుడికి అప్పుడు బుద్ధి వచ్చింది. వరుణపురం ధూళిమయం పైన భయమంది మానిని కొని వచ్చి ఒప్పించి మొత్తం నీరు లేదు. ఈ వరుణపురం నీళ్ళలో ఉంటుంది, అది మొత్తం ధూళిమయం అయిపోయింది. వరుణుడు భయపడిపోయాడు. ఇన్ని నీళ్లు తాగలిగినటువంటి ఒక కుక్కలో ఈ వరుణపురాన్ని ధ్వంసం చేయడానికి ఆయనకు ఎంతసేపు పడుతుంది? దాంతో భయపడిపోయి ఆవిడ వారిని అయ్యా క్షమించాడు, ఒప్పించేశాడు. ఈయనకి అప్పచెప్పి ఉత్తద్యుడి భార్యను ఉత్తద్యుడికి అప్పచెప్పి ప్రణమిల్లి తప్పు వాపికొని నమస్కారం చేస్తున్నాడు. నా తప్పు ముని కృప కాంచి చని. ఆయన పాపం మునులకి వాళ్ళకి తాత్కాలికంగా ఉంటుందని కోపం, పర్మనెంట్ గా ఉండదు వాళ్ళు. సరే ఇంకెప్పుడు ఇవ్వాలి లోపు చేయకపోవాలి ఆయన కానీ శపించలేదు. అది బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడు క్షమించే గుణం ఉండాలి. క్షమించే గుణం. రాజులో ధరణిసురులో ఎక్కుడని కిలువడి ఉన్న అతని తోడ అనిలుడు అమరులు అసుర సమితి కోరి వచ్చి శరణుచొచ్చిన అగస్త్యుడు విజయలక్ష్మి నొసంగుడు. ఇప్పుడు చెప్పవయ్యా, ఉత్తద్యుడు బ్రాహ్మడు, మరి వరుణుడు ఎవరు గొప్పవాడు? బ్రాహ్మణుడు గొప్పవాళ్ళ, రాజులు గొప్పవాళ్ళ? అంటే కార్తవీర్యార్జునుడు ఏమీ మాట్లాడలేదు, ఊరికే విని ఊరుకున్నాడు. సరే, మీకు ఇంకొక ఒకానొక సందర్భంలో దేవాసురులు దేవతలు రాక్షసులు కొడుతుంది, అందులో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి అగస్త్యుడిని ప్రార్థన చేశారు. అగస్త్యుడు దేవతలకి విజయం ఇప్పించాడు. ఇప్పుడు చెప్పు, దేవతల్ని కూడా కాపాడగలిగిన బ్రాహ్మణ్యమున అగస్త్యుడు గొప్పవాడా, రాజులు గొప్పవాడు?
మరి దేవతలు ఏ రాజు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు నీ సైన్యాన్ని పంపించు అని అడగలేదే. ఆ ఉత్తద్యుడు కూడా అండి వరుణుడు నా భార్యను ఎత్తుకుపోయాడు కానీ ఏ రాజు దగ్గరకు వెళ్ళి అడగలేదే. మరి బ్రాహ్మణుడు గొప్ప చూడండి, ఇంత గొప్ప ఒక్కొక్కరు. గంగా తీరమ ఇది ఇంకోటి, గంగా తీరమున క్రతువులనరించు. అది గీర్వాణులు పూర్వ గీర్వాణులు కాదు. గీర్వాణులు అంటే దేవత, పూర్వ గీర్వాణులు అంటే రాక్షసు. ఇప్పుడు గంగా తీరంలో మునులు తపస్సు చేస్తారు. పూర్వాణులు గీర్వాణులు కాశీ చేసిందే. వశిష్ఠుని కడకు వారలు వలియన్ పారుదేరన కోపించిన తాపసోత్తముని రోషానల జ్వాలలు. వాళ్ళందరూ గిర్వాణులు వచ్చి అయ్యా మీరు గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాం, ఏదో యాగాలు యజ్ఞాలు చేసుకుంటే ఆ ఆవిర్భాగాన్ని మమ్మల్ని తిననివ్వకుండా ఇదిగో ఇలా చేస్తున్నానండి అని అంటుంటే అప్పుడు ఆ వశిష్ఠుడి కోపం వచ్చి ఆ కోపంలోంచి ఇలా కళ్ళు ఎర్ర చేసి చూశాడు. ఆయన కోపంలోంచి పుట్టినటువంటి అగ్ని అది సాకారమై ఒక్కొక్కడు ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకుని వెళ్ళి రాక్షసుల్ని చంపేశాడు. ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప? ఆ దైత్యోలోకంబులను ఇర్చుడని చెప్పి వాళ్ళని వెతికి వేటాడి ఆ దైత్యుల్ని చంపేశారు. ఎవరు? ఇంతకీ ఈయన కోపం అనేటువంటి అగ్నిలోంచి పుట్టినటువంటి సైనికులు వాళ్ళు. కుంభ సంభవుడు వశిష్ఠుడు శ్రేష్ఠులగుట రాజుల కొడబాటు కాదు. మరి ఆ వశిష్ఠుడు ఆ కుంభసంభుడు అగస్త్యుడు శ్రేష్ఠులని రాజులు ఒప్పుకోరా? మరి ఏ రాజు ఆ దేవతల్ని రక్షించలేకపోయారే? ఏ రాజు గాని ఏ చక్రవర్తి గాని ఏది రథ గజ తుర్రగ పదాతి బలములు కలిగినటువంటి ఏ రాజు కూడా ఏ చేతిలో ఒక చిన్న మాల పట్టుకొని గడ్డాలు మీసాలు పెంచుకుని బక్క చిక్కన శరీరంతో ఉన్నటువంటి ఒక్కడు బ్రాహ్మడు అగస్త్యుడు ఒకడే. మరి ఒకడే గారు రక్షించాడే కుంభసం. మరి వశిష్ఠుడు ఒకడే కదా. మరి దీన్ని ఏమంటావు అని నన్ను పలకకున్నా నరపతి తోడ అవమానుడు మరి ఇట్లని ఇంకా అనేటప్పటికీ ఏమి మాట్లాడారు వింటున్నా. అప్పుడు ఇంకో కథ చెప్పడం ప్రారంభించారు. ఎవరు? ఈ పవమానుడు అంటే గాలి వాయుదేవుడు ఆ కర్తవీర్యార్జునుడు ఇంకా చెప్తున్నాడు. పవనుడు కర్తవీర్యార్జునకు అత్రి ప్రభుత్వ అత్రి మొదలైనటువంటి వాళ్ళ గొప్పతనం చెప్పారు. ఒకతరి దేవతలకు దైత్యులకు మహారణమయ్యే సందర్భంలో దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధం జరిగింది. అపోర రాహునస్త్ర సమితి చే నర్కుండు చంద్రుండు సొలసిన వెలుగడంగుడు తమ మొలసి బెగడు పడిన తమను వలసి ఆవిడ రాహోస్త్రాన్ని ప్రయోగించారు. దాంతో చంద్రుడు సూర్యుడు బాగా దెబ్బతినేటప్పటికి అసలు ప్రపంచంలో కాంతి లేదు. ఏమైంది? ఎక్కడికి ఏం కావాలి? గోరింటాకు నువ్వు మనందరం వెళ్దాం 8 గంటల 1 నిమిషం వరకే. ఏమన్నా
చెప్పిన అప్పుడు ఏం చేసింది రామచంద్ర చంద్రుడు అర్కుడు వాళ్ళు అలసిపోయారు. దాంతో ఇగిపోయింది. నెక్స్ట్ వెలుగుపోయింది. దాంతో ప్రపంచం అంతా చీకటి అయిపోయింది. అప్పుడు వెగడు పడిన దివుజుల బడి అంత సాకి వీళ్ళందరూ భయంతో పారిపోయారు. ఎవరు? దేవతలందరూ. ఆ భయంతో పారిపోయిన దేవతల వెనకాల వెంటాడి వేటాడటం ప్రారంభించారు రాక్షసులు. అప్పుడు ఇంత దేవతలు ఓ చిన్న ఏదో మారుమూల ఓ చిన్న వృక్షం కింద ఏదో ఓ పర్ణశాలలో ఓ చిన్న మాల పట్టుకుని ఇలా 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 తిప్పుకుంటున్నటువంటి వాడు కనిపించాడు వీళ్ళు రక్షించడం. మరి దేవతల దగ్గర అస్త్రాలు ఉన్నాయి, శస్త్రాలు ఉన్నాయి, బలం ఉంది. మరి వీళ్ళు ఏది? కాబట్టి ఇది ఉంటే చాలండి మన దగ్గర. ఇది ఉంటే చాలు. అసరులు నొప్పింప అత్రి కడకు అందరూ ఈ అసురుల దగ్గర అత్రి దగ్గరికి వెళ్ళారు. అత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా రక్షించను, అయినా నువ్వే తప్ప రక్షించడం అంటే మమ్మన్ కావు దైవాత్మక పరమదయాత్మక నన్ను కావు అయ్యా. చూసారా? దేవతలు కూడా అత్రి మహర్షిని వచ్చి రక్షించమన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవతలు గొప్పవాళ్ళ? దేవతల కంటే ఈయన గొప్పవాడు అంటే ఈ భూలోకంలో ఉన్న రాజుల కంటే ఈయన గొప్పవాడు కాదు. చంద్రార్కతను లక్షతములు చేసి ఆయన ఏం చేశాడు? కేవలం అలా చూశాడు. ఆయన చూపుతో వీళ్ళ చంద్రార్కులకు మళ్ళీ వాళ్ళ తేజస్సు వచ్చేసి లక్షతములు చేసి చక్కగా లక్షణం చేసి అసురు సైన్యము రూపమాపే నిజ కటాక్ష మాత్రమును. ఉంటే కటాక్షం, కటాక్షం అంటే ఏంటి? అక్షము, కడగంటి చూపులు. ఇలా చూశాడు. ఈ చూపులు ఒక దేవతల్ని రక్షించాయి, అదే చూపు రాక్షసుల్ని శిక్షించి. అది మరి ఆయన యుద్ధం చేయలేదు, ఆయన ధనుషాలు అంటే మనం జిమ్ములకి వెళ్ళక్కర్లేదండి. మాలలు తిప్పాడు, మాలలు తిప్పేవాడు మాలలు తిప్పాలి, జిమ్ముకి వెళ్ళేవాడు జిమ్ముకి వెళ్ళాలి. మనం మర్చిపోయాం. సంధ్యావందనం ఎంతమంది చేస్తారండి చెప్పండి? వదిలిపారు సంధ్యావందనం. ఆ వెస్ట్రన్ డ్రెస్ ఎంతమంది వెయ్యడం మానేస్తున్నారు చెప్పండి? యాజ్ ఇఫ్ వీఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ఇంగ్లాండ్. కనీసంలో కనీసం గుడికి వెళ్ళినప్పుడు చివరికి ఎంత గతి పట్టిందంటే మనకి గుళ్ళో సాంప్రదాయ దుస్తులను ధరించవలను అని బోర్డు పెట్టుకోవాల్సిన కర్మ పట్టింది. మనమేం ఫ్యాషన్ పీరియడ్కి వెళ్ళగా మరి నేను ఇలాగే వెళ్ళాను. మీకున్న సిగ్గు నాకు లేదేంటి? ఎంత పడిపోతారోనండి ఈ తొక్కలో శరీరాన్ని కాపాడుకోవడం కోసం, దాన్ని అందంగా మలచడం కోసం. ఇటువంటి బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టుకుని తిరుగుతున్నటువంటి వాడు ఎంత అవివేకి, ఎంత మూర్ఖుడు. అతని నృపుల కంటే నధికుడు, అధికుడు అందము నిజంబా అధిప చెప్పుమా. ఏమయ్యా, ఇటువంటి అత్రి దేవతల్ని తన కంటి చూపుతో రక్షించగలిగి తన కంటి చూపుతో రాక్షసుల్ని శిక్షించినటువంటి ఆ మహానుభావుడు అత్రిని ఒక మాట చెప్పు, రాజుల కంటే గొప్పవాళ్ళందామా వద్దా అన్నాడు. అని నన్ను ఊరకున్న అర్జున తోడ సదాగతి ఇట్లను. సదాగతి ఆయన పేరు. సదాగతి అంటే వాయుదేవుడు ఎప్పుడు ఒక చోట ఉన్నాడు, ఎప్పుడూ కదులుతూనే ఉంటాడు, అంతే కదండి. కనీసం మనకు కొంచెంసేపైనా మనకు కుదురుంది.
సదాగతి ఏమి పేరండి ఆయన ఇట్లాను ధరణినాథ ఆ, సురపతి అశ్వినుల్ సోమపానంబున సురపతి అశ్వనులు సోమపానమునకు అర్హులు కారన్న ఆశ్రయంబు పాటించి వారికై భార్గవత్యవనుండు తన మంత్రముల బల్బిని అనిమిషులకు ఎగ్గుసేయగనయ్యా ఇంద్రుడు కోటున వ్రేటున అతని కీటడంకించు బుద్ధినొక శైలము వజ్రము రయమునగొని మహోగ్రత కవియ మునివరుండు జలము జల్లిన శైల వజ్రములు తాను ముడుగబడి ముడుగబడి ఆ బలారాతి మూర్ఛపోయి బ్రహ్మాండానికి అది చెప్పించాడు. సరే వీళ్ళు ఇంకా మాట్లాడాల భర్త విద్యార్థులు అంటే ఇంకా ఒప్పుకోబుద్ధి కాల. సరే ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఒకానొక సందర్భంలో అశ్విని దేవతలు ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంద్రుడు శాసించాడు. ఏమని శాసించాడు? మీకు మానవులు చేసేటువంటి యజ్ఞంలో మీకు భాగం లేదు అసోమ. ఎందుకంటే మీరు డాక్టర్లు కదండి, మీకెందుకు అక్కడ బా ఏంటండి మేము కూడా దేవతలం కదా, మాకు కూడా కావాలి కదా. డాక్టర్లు అయితే ఆహారం తీసుకోవద్దా అన్నాడు. లేదు బా పాపం వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు అశ్విని దేవతలు వెళ్ళి భార్గవ కులంలో పుట్టిన చవనుడు అనే మహర్షికి నమస్కారం పెట్టారు. అయ్యా రక్షించండి అనేటప్పటికీ ఆయన పాపం కాబట్టి ఆయన దేవతల్ని అవమానం చేసి వీళ్ళకు కూడా కల్పించేసి వీళ్ళకు కూడా యజ్ఞ భాగం ఉంటుంది. ఇప్పుడు ఇంద్రుడి కోపం వచ్చింది. నేను వద్దంటే నువ్వు వీళ్ళకి కల్పిస్తావా అని కోపం తెచ్చుకుని ఒళ్ళు మడిపోయింది అనమాట. ఆయన కోపం తెచ్చుకుని ఒక చేత్తో పెద్ద కొండని, ఇంకో చేత్తో తన వజ్రాయుధాన్ని తీసుకొని ఆయన్ని పొడి చేద్దాం, లేకపోతే మోదుదాం అనుకుని వచ్చాడు. సరగాలి లేని తన చేతిలో కమండలంలో జలం తీసుకొని ఇట్లా జల్లాడు వాటి మీద. ఆ పర్వతం ముక్కలు పడిపోయింది. ఈ వజ్రం ఎలా పడిపోయింది, వీడు కూడా పడిపోయింది, మూర్ఛపోయింది. మంత్ర జలానికి ఎంత విలువ ఉందో చూసారా? తీర్థానికి ఎంత విలువ ఉందో చూసారా? తీర్థానికి ఎంత విలువ ఉందో ఒక్కింత సేపునకు తెలిసినంత మునివరుండు మధుండను వాణి శతయోజన దీర్ఘ సహస్ర దంతుని సృజించి కొంచెంసేపటి వాడికి తెలివచ్చు. అప్పుడు ఆ చవనుడు అని ఆయన ఒక రాక్షసుని సృష్టించుకోవచ్చు. వాడు ఎంతున్నాడు? 100 యోజనములు, 100 ఆమడలు ఎత్తున్నది. వాడికి పళ్ళు ఎన్ని ఉన్నాయి? 1000 పళ్ళు ఉన్నాయి. వాళ్ళ మీదకి పంపించారు. ఈ 1000 పళ్ళు ఇంత యుద్ధం చేయట్లే. ఆ దేవతలు ఏది ఇప్పుడు మనం టైం పాస్ పల్లి మీకు బాగా అలవాటైంది. ఏమిటి పల్లి మనం ఒక్కొక్కటి తింటాం ఫస్ట్, తర్వాత బోర్ వస్తుంది. ఇలా 4-5 తీసుకుని ఒకరోజు వాడి యుద్ధం ఎలా ఉందంటే అలా ఉంది. వీళ్ళందరూ దేవతలు వాళ్ళ మోకాల దగ్గర రావట్లే. రాబట్టుకుని వాడు సురగణం వాసవు మొత్తం సురగణం వాసవుడితో సహా కబలితో సిద్ధంగా ఉన్నాడు. వారు శరణు అయ్యా శరణు మునిందరు. సరే బ్రాహ్మడికి ఎక్కువసేపు కోపం ఉండదు. నువ్వు నీ తప్పు తెలుసుకున్న వెంటనే వాళ్ళు క్షమించేస్తారు.
శరణ ధీరుడు మనింద్రం అనగానే ఆయన ఏం చేశాడంటే, సరిపోండ్రా ఆయన మధుడు అనే రాక్షసుడు దా వచ్చేసాడు. అని వారి వారి కాచనమ్ముని వారిచ్చినప్పుడు సోమపానమశ్వను. అప్పుడు బుద్ధి వచ్చి, అయ్యా అశ్వని దేవతలు కూడా సోమపానం తీసుకోవచ్చు, యజ్ఞ భాగంలో ఆ భాగం ఉంది అని చెప్పారు. ఇలా భాగం ఉంది అని చెప్పారు. కందపద్యం. నీవాచ్యవనుండు దాత్రీవరు సరిగామి ఎట్లు తెలుపకుడు చెప్పు. అటువంటి చవనుడు దేవతలు ఇంద్రుడిని కూడా మింగేయగలిగిన రాక్షసుని సృష్టించగలిగిన వాడు ఒక రాజు కంటే సరికాడా చెప్పు. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు. నా వినియును ఒక్క మాట నా విభుడు ఆడండ దానికి అలకయ మరియు ఇంత విని కూడా వాడు కార్తవీర్యాలు ఒక్క మాట కూడా అవునండి బ్రాహ్మణులు గొప్పవాళ్ళే అని అనలేదు. అనకపోయేటప్పటికీ అప్పుడు ఆ పవనుడు ఇక్కడి నుంచి అంతా బ్రాహ్మణ వైభవం అంటే. కాబట్టి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు లాగా బతికిన వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు. మిగతా కులంలో పుట్టిన వాడు బ్రాహ్మణులాగా పుడితే వాడు బ్రాహ్మడే. నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టినా అలా బతకపోతే నువ్వు బ్రాహ్మణుడు కాదు, శూద్రుడివే. నువ్వు అందులో అనుమానం లేదు. కులాన్ని నిర్ణయించేది మనం వేసుకున్న జంక్షన్ కాదు. వాయుదండ నరదేవు వలని కరుణం చేసి ఇతని చేటోర్వడి వాడై. ఈ వాయుదేవుడికి ఎందుకో తెలియదు కానీ కార్తవీర్యాజుడు అంటే కొంచెం ప్రేమ. వీడు ఒప్పుకోట్లా. ఇలా ఒప్పుకోకపోతే వీడికి కీడు వాటిల్లుతుంది కార్తవీర్యాజుడు. ఇతనికి కీడు వాటిల్లడం వాయుదేవుడికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు అసలు ఒక కథ చెప్తున్నాడు. దీంతో దెమ్మ తిరిగిపోయింది. మన తెలుగు ఎప్పుడంటే దెమ్మ తిరిగి బొమ్మ కనబడింది అంటే అవునండి. ఎందుకని ఎవరి గురించో కాదు, నీ గురువు గురించి చెప్తాను. ఈ కార్తవీర్యాజుడు గురువు దత్తాత్రేయుడు గురించి చెప్తాను. ఇప్పుడు చెప్పు, ఆ దత్తాత్రేయుడు బ్రాహ్మణేగా. దాంతో కార్తవీర్యాజుడు బుద్ధి అవునండి అన్న. ఇన్ని చెప్పినా వాడు చెప్పలా. ఇది ఉతధ్యుడి కథ చెప్పాడు, అగస్త్యుడు చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు, తర్వాత చవనుడు చెప్పాడు. అనలేదు. అంటావా అర్జున అంటే వాడు అనలేదు అలా ఉంటున్నాడు. అది దత్తాత్రేయుని భక్తి శుశ్రూష చేసి కాదు విశిష్ట బల పరాక్రమముల నుండి. ఏమయ్యా నీకు ఇంత బలము ఇంత పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఆ దత్తాత్రేయుని ఉపాసించి కాదా? మరి ఆ దత్తాత్రేయుడు బ్రాహ్మడు కాదా? అత్రి కొడుకేగా. రాజులకెల్లను నెక్కుడే అందరు రాజుల్లో కల్లా నువ్వు శ్రేష్టమైన రాజు అయిపోయేవి. దానికి కారణం నువ్వు చేసిన దత్తాత్రేయ ఉపాసన కాదా? ఎక్కుడైతే కృతము ఏలమరవ. ఏమయ్యా ఆ పని ఎందుకు మర్చిపోతున్నావు? నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? దత్తాత్రేయుడిని ఉపాసించి కాదు, దత్తాత్రేయుడిని శరణ వేడి కాదు, ఇంత బల పరాక్రమములు ఇంత విశిష్టమైనటువంటి స్థితికి నీకు లభించి విను మీ ఒకండవే అనిమిషాది సమస్త భూతంబులను వృత్తి పొందుట అవని దివిజుల కృపణ. నువ్వు ఒక్కడివే కాదయ్యా, నువ్వు కాదు, మొత్తం ఈ ప్రపంచం కాదు, ఈవెన్ దేవతలు కూడా వాళ్ళు వృత్తి పొందడానికి అభివృద్ధి చెందడానికి కారణము అవనిసురుల కృప, బ్రాహ్మణుల యొక్క కృప. మనము చేసేటువంటి యజ్ఞము, యాగము, పూజ, అర్చన, జపము
దేవతలకి బలాన్ని ఇస్తుంది. ఆ బలంతో వాళ్ళు ఈ ప్రపంచాన్ని రక్షిస్తారు. ఎందుకని బ్రాహ్మణేభ్య శుభం భవతు అని ఎందుకన్నారండి? మరి నిజంగా రక్షించే క్షత్రియ శుభం భవతు అనాలి, వ్యాపారం చేసేటువంటి వైశ్య శుభం భవతు అనాలి, లేదా అసలు పగలనక రాయనక రేయనక వాననక పొలాల్లో కష్టపడి పనిచేసేటువంటి శూద్రో అనాలి. మరి వీళ్ళు ఎందుకు ఉన్నావు? ఈ తెరగల్ల జనముల నెరిగింప ఎరిగిన పని శాంతి కొరలి విప్ర కులము దైవ స్వరూపం బగుట పరంపునందు దృఢముగా నిలిపి ఆశ్రయమున వెలయువాడు. బాగా గుర్తుపెట్టుకో. అటువంటి బ్రాహ్మణుని విప్రకులము దైవములుగా ఉంచి నువ్వు వృత్తి పొందు కార్తవీర్యార్జున. ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుల్ని ధిక్కరిస్తే గతి ఉండదు, నీకు గతి ఉండదు, చాలా ఇబ్బందులు పాలైపోతాయి. తర్వాత అయినను మేలు వినుము నాదు బుద్ధి అనవుడు. అయినను మేలు వినుము నా బుద్ధి వెలుడను. అతడు ప్రబోధమొలసి ఇప్పుడు ప్రబోధం, అప్పుడు వాడికి జ్ఞానోదయం అయింది. దత్తాత్రేయుడే కానీ కారణం ఆ ప్రబోధం అయ్యి ఆ కార్తవీర్యార్జునుడు నీ పనుపు చేసి బ్రతికెదా నేపు అహంకృతి నీ పనుపు నీ ఆజ్ఞతో నేను బతుకు ఏపు నా అహంకారాన్ని వదిలేస్తాను. అహంకార త్యాగము చెయ్యకుండా నువ్వు ఎంత తెలివి గలవాడివైనా నువ్వు రాణించవు. నీ వినయానికి ఎవరైనా మెచ్చుకుంటారు తప్పితే నీ అహంకారానికి తెలివితేటలకి ఎవరు మెచ్చుకోరు. తర్వాత విడిచి ఎల్ల వలన మేలాపాదించుచు విప్రుల శ్రీపదముల ఆశ్రయించి చెందద శాంతి. కాబట్టి విప్రుల యొక్క శ్రీపాదముల ఆ పాదపద్మములు ఆశ్రయించి నీకు శాంతి సుఖము లభిస్తాయి అని ఇక్కడ గంగాధనుడు భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. అక్కడ ఆ పవనుడు కార్తవీర్యార్జునుడు. తర్వాత ఆయన సంతశల్య అనిలుడు బుద్ధి కలుగు బ్రతుకు. ఆయన బుద్ధి కలిగి బతుకు. ఇంకెప్పుడు ఇలా అహంకరించమాట. మా దయ వల్లేగా వీళ్ళు బతికేది. వాళ్ళు నిన్ను వచ్చి ఎందుకు అడుగుతున్నారంటే నీకు కూడా బాగుపడాలని, నువ్వు బాగుపడాలని అడుగుతున్నారు తప్పితే. ఇప్పుడు చెవనున్నానండి, మా మధుననే రాక్షసుని సృష్టించాడు. అటువంటి రాజు, అటువంటి వాడు మరి ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు. ఏది ఇందాక మనం ఆయన కోపాలను ఎలా చూసాం. అటువంటి వశిష్ఠుడు అరుంధతి మన సప్తర్షులు వెళ్ళినప్పుడు వాళ్ళు చివరికి వాళ్ళు ఎలా చివరికి శవాన్ని కూడా తినడానికి సిద్ధపడ్డారు. ఎందుకని వాళ్ళు తపస్సును వృధా చేయరు. వాళ్ళు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు భరిస్తారు. వాళ్ళు తపస్సుతో దాన్ని పోగొట్టుకోవాలని అనుకోరు. బ్రతుకు మనసు గారవించి వీడు కొలిపి కట్టగా ఉన్నాయినా అని చెప్పి వాడిని వీడు కొలిపి వెళ్ళిపోయారు. విప్రుల పెంపు ఇట్టిది ఎరుంగు పెంపిట్టిదని ఎరుంగు కురుకులాగ్రగణ్య. ఆ విప్రుల యొక్క అభివృద్ధి, విప్రుల యొక్క విశిష్టత ఇటువంటిదని వినవయ్యా. కురుకులంలో అందరికంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు అన్నారు. భీష్ముడు ధర్మజనకు కృష్ణుడి ప్రభావం చెప్తున్నాడు. ఎన్నో పద్యం 360 దగ్గర వాళ్ళు మనం ఆపేస్తాం. టైంతో సంబంధం లేదు. కొంచెం అందరూ అక్కడే ఉన్నారు. నేను కూడా ఒకసారి అంటే అక్కడికి కరెక్ట్ గా 168 పద్యాలు మిగులుతాయి. 168 అయ్యా చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. తర్వాత మహాదేవుడి ఆజ్ఞ.
అలాగే ఆదివారం కూడా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను, కానీ మరీ శ్రమగా ఉంటే రెస్ట్ తీసుకో. చెప్పండి, రేపు మాత్రం చెప్పను. అందరూ కూడా వచ్చి ఇవాళే 3 గోవులు వచ్చేసాం, ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా వచ్చేసాం, దివ్యంగా ఉంటాయి. ఆదివారం దశదేవాన్ని వాళ్ళు చూస్తాం. అలాగే రేపు వచనం అనుటయు నా విభుండు బ్రాహ్మణ మహానుభావం ఇంకను వినవలతును చెప్పవే అప్పుడు మీరేని భీష్ముడు తనకు ఇంద్రియములను దుర్బలంబులగుట ఎరిగించి ఇంకా నాకు బ్రాహ్మణుల గురించి తెలుసుకోవాలని చెప్తా. గత కొన్ని రోజులుగా నువ్వు అడుగుతూనే ఉన్నావు, నేను చెప్తున్నా. అయిపోయింది, నా ఒంట్లో శక్తి తగ్గిపోయింది, నా ఇంద్రియముల శక్తి తగ్గుతుంది, మాట కూడా రావట్లేదు, మనసు పటిష్టంగా లేదు, ఆ శక్తి తగ్గుతోందని చెప్పి తగ్గుతుందిరా నాయనా, ఇక నేను చెప్పలేను. నువ్వు అడిగిన ప్రశ్న మాత్రం చాలా గొప్ప. దానికి సమాధానం కృష్ణుడు చెప్తాడు. నేను నీకు కృష్ణుడి గురించి చెప్తాను, బ్రాహ్మణుల గురించి చెప్పడానికి కృష్ణుడి గురించి మాత్రం కొన్ని విషయాలు చెప్తాను. దక్షిణాయనకు తుది చేరు అయిపోయింది, దక్షిణాయనం చివరికి వచ్చేసాడు ఆయన. ఈ ఉత్తరాయణ ప్రవేశం చేస్తాడు, ఆయన ప్రవేశం చేయగానే నేను వెళ్ళిపోతాను. దేహన్యాసంబు తడవులేని తోచుచున్నది. దేహన్యాసము అంటే నా శరీరము తడవులేని, నిలుపుకోలేదు, తోచున్నది. ఆయన నేను వెళ్ళిపోయే సమయం ఆసనం. కృష్ణుడు నీకు విప్రజన విశేషం, అది కృష్ణుడు నీకు విప్రజన విషయం కృష్ణుడు చెప్తాడు ఆయన. అది అయితే నీకు నేను ఆఖరిగా ఆ కృష్ణ మహిమ చెప్తాను. కృష్ణుడు ఎటువంటి వాడో చెప్తాను నీకు, ఎందుకంటే నువ్వేమనుకుంటావు పిచ్చివాడివి, ఏదో నీ మేనత్త కొడుకు లేకపోతే నీ తమ్ముడి బావమరిది అనుకుంటున్నావు. వివరించి వాడని పలికి ఏను కృష్ణుని ఎరుంగుదు మానవేంద్ర. నా కృష్ణుడు ఎవరో తెలుసు అంటే ఏంటి, ఆయన తెలిసే చేశాడు. నేను కృష్ణుని ఎరుంగు, ఆయన మనలాగా మానవుడు కాదు. మానవేంద్ర ఎత్తి క్రీడావరాహమై ధరిత్రి ఒకండు చెప్పగానే కృష్ణు లీలగాదే భూమ్యాది భూతాలి కలిగే ఇంత భూమిని ఏదో ఒక చిన్న తామర పువ్వు నెత్తినట్టు ఎత్తేసాడు వరాహావతారం. అటువంటి కృష్ణుడి గురించి ఈ ప్రపంచం అంతా ఆయన ధ్వంచి వచ్చిందని చెప్పడానికి పెద్ద ఆశ్చర్యం. కృష్ణుడు బొడ్డు తామర ఎందొక్క పురుషుడు ఉద్భవించున్నట్లుగా చేసి తద్విరచన విభవమున అఖిల చరాచర ప్రభవమయ్య నరయ సామాన్యమే. ఆయన వరాహావతారంలో ఈ భూమిని ఎత్తేసాడు. అటువంటి కృష్ణుడి మహత్యాన్ని ఏం చెప్పింది ఏమయ్యా, తన బొడ్డులోంచి ఒక తామర పువ్వు, దాంట్లోంచి ఒక ఆయన సృష్టించాడు అనే బ్రహ్మదేవుడు. ఆయనకి ఈ సృష్టి రచన వైభవాన్ని అంతా కలిగింపజేశాడు. ఇంత చరాచర సృష్టిని సృష్టించేది ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? మూల శక్తి ఈయనేగా, మూలపు శక్తి ఈయనే కదా ఆయన. అటువంటి కృష్ణుడి గురించి ఏం చెప్తున్నారు?
కందపద్యం కందపద్యం. వినుమెత్తెరి ధర్మంబులు వినుము ఎత్తెరి వినుమెత్తెరి ధర్మంబు ధనుజులచే బాధ. కరెక్ట్ గా భగవద్గీత శ్లోకానికి అర్థం. ఏ సమయంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామి. ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరిగిందో, ధర్మము దెబ్బతిందో, అప్పుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. శిష్టుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. అదిగో అదే చెప్తాను. తత్సమయమున జనించి దురాత్మల దునుమన్ ధర్మధుర్యులుగా. చూసారా, ఎప్పుడైతే దుర్మార్గులు పెచ్చు పెరిగి అధర్మము ఇచ్చిరైపోయిందో, ధర్మానికి దెబ్బ తగిలిందో, ఆ దురాత్మల్ని సృష్టించి ధర్మాత్మల్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు వస్తూ ఉంటాడు. ఆయన అవతారం, ఆయన సాక్షాత్ విష్ణువయ్య. కృష్ణుడే విష్ణు. తర్వాత 360 అయిపోయినాయి. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. దీపం ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం అరతంత్ర సత్యేన పరిశించామి. షోడశ సహస్ర భావ్య సమేత పట్టమహర్షి పరమేశ్వర శ్రీకృష్ణ పరమాత్మనే అగ్నిఫల నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం బ్రహ్మాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సహస్రాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. భగవతే పానీయం సమర్పయామి. ప్రక్షాళయామి ప్రక్షాళయామి సమర్పయామి. తాంబూల చంద్రం శుద్ధాది సమర్పయామి. మహానీరాజన దీపం శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార యోగద్రోహి దేవదాన్ బ్రాహ్మణ జోగణాతిహరణ నిర్వాణ సంధాయక నీ ఆనందమంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరం వృద్ధ ఆజమన్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. హరి కృష్ణ కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీజా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं సుపరితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సదాం. జీవేమ శరదాం శతం.
మాం సహ కుటుంబం సజీవ పరివారం రక్షంతు సర్వే జనాన్ రక్షంతు పరివారజ ధర్మబద్ధ మనోరథ ఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ పురవే కుసుమాంజలి మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు. మహాదేవ గురుగారు మహాదేవ 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 హిమక్క మహాదేవ గురుగారు. ఆర్యు ఇవాళ మంత్రం చెప్పడం మర్చిపోయామా. రోజు మంత్రం చెబుదాం అనుకున్నాం, అసలు మంత్రంతోనే ప్రారంభించాలి. మంత్రం స్టార్ట్ చేద్దాం. మహాదేవ 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 మహాదేవ. ఏంటి బల్లాయని కనపట్లేదు ఈ మధ్య? మళ్ళా ఆయనకి ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి. వేరే చోట బల్లలు వేశాను, అనుకున్నాడేమో. వేరే చోట బల్లలు వేశాను. బల్లా మహాదేవ వేరే చోట పెట్టాను బల్లలు. బల్లలు వేరే చోట చాలా పెట్టాను, అన్ని చోట్లకి వెళ్లాల్సి వస్తోంది. సరే మాస్టర్, ఎప్పుడు వస్తున్నారు మీరు? రేపు అమలది యానివర్సరీ ఉంది గురువు గారు, ఓకే, అందుకు వస్తాను. మీ ఆశీర్వచనాలు. ఉంటుందిగా ఇక తల్లిదండ్రుల బాధ్యత తెలుసు కదా, వాళ్ళకంటే ఎక్కువ తల్లిదండ్రులదే. యానివర్సరీ ఎప్పుడు? రేపు అంటే రేపు పొద్దున్నుంచి సాయంత్రం 7:30-8 వరకు. అబ్బో, అక్కడే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరే అన్నమాట. ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈవినింగ్ నుంచి రేపు మధ్యాహ్నం వరకు చూసుకోండి మరి. ఏనాయనా రేపు ఈవినింగ్ నుంచి కదా, ఎల్లుండి మధ్యాహ్నం వరకు. ఇవాళ 3 గోవులు వచ్చేసాయి. మహాదేవ అంటే నేను రేపు అమలది అయిపోగానే దాన్ని తీసుకుని అమలని తీసుకుని వద్దామని. అమలని మాధుర్యం కూడా చూపించాలి, పిల్లలకి చూపించాలి కదా. అదే వాళ్ళిద్దరిని తీసుకుని రావాలనే ప్రయత్నం. అందుకనే కొంచెం లేట్ గా అయినా వచ్చి నైట్ ఉంటాను. సరేనా? బ్రహ్మ తమ్ముడు గారు దయచేసి నమస్కారం. అమ్మా అక్కయ్య గారు, మహాదేవ 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 మహాదేవ్ మంత్రం చెప్పండమ్మా. బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వినాయక విశాఖ వన్హి మాస్టారు రండి, మీరు కూడా ప్లీజ్ కూర్చో. వన్హి చంద్ర ఆదిత్యులను శక్ర వరుణ యమ కుబేరులను సురభిని సముద్రములను గంగా మహానదులను మరు అశ్వ రుద్ర వసు రుద్రాది దేవతలను పితృదేవతలను పితృదేవతలను వాలకిల్యాది సిద్ధులను వేదవ్యాస వాల్మీకి నారద అగస్త్య గౌతమ కశ్యప అత్రి కణ్వాది మహామునులను రంభాది అప్సరస స్త్రీలను ధర్మ తప సత్యములను అహోరాత్రములను తారాగ్రహములను అశ్వన్యాది తారకంబులను మాస ఋతు వత్సరంబులను వైనతే కాద్రవేయులను కాశీక్షేత్ర కురుక్షేత్రాది పుణ్యక్షేత్రములను నైమిషారణ్య దండకారణ్యాది పుణ్యారణ్యములను మేరు హిమవత్ కైలాసాది ప్రభూత శైలంబులను
తిన్నభో భూములను తిన్నభో భూములను పుణ్య భూరుహంబులను పుణ్య భూరుహంబులను భూసురులను భూసురులను చక్రవర్తులను చక్రవర్తులను రాజులను రాజులను పరమ భక్తిని తలంచి కీర్తించి కీర్తించి నమస్కరించి ఈ సమూహమంతయు నన్ను రక్షించి నాకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పరమానందంబుగా అభినందపూర్వకముగా ఇచ్చుగావుతమని ఇచ్చకోరి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పురుషోత్తమాయ నమః సర్వలోక గురవే నమః సర్వలోక పిత్రే నమః సర్వలోక పితామహాయ నమః సర్వలోక ప్రపితామహాయ నమః సర్వలోక ప్రధానాయ నమః సర్వలోకేశ్వరాయ నమః సర్వలోక విశిష్టాయ నమః సర్వలోక సుఖప్రదాయ నమః సర్వలోక కర్త్రే నమః సర్వలోక భర్త్రే నమః సర్వలోక హర్త్రే నమః సర్వలోక నిధయే నమః సర్వలోక నిదానాయ నమః సర్వలోకోద్భవకరాయ నమః విష్ణవే ప్రభ విష్ణవే మహాదేవ మహాదేవ మహాదేవ్ 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 స్పందనలో ఒకటి అమ్మ అమ్మ స్పందనలో ఒకటి చెప్తాను మెసేజ్ పెట్టి గ్రూప్ లో అది చెప్పేశాక నిన్న చెప్తా అని చెప్పాను నిన్న చెప్పేశాను పదన్నా మహాదేవ 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 గురువు గారు మహాదేవ మహాదేవ శ్రీలంక వస్తున్నావా మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను గురువు గారు సరే మహాదేవ